సబ్బాత్ షలోమ్. గుడ్ మార్నింగ్. అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాము. పరమ తండ్రి మన రక్షకుడిని యెహోవా మెస్సియా మీ అందరినీ కాచి కాపాడి భద్రపరిచి నడిపించునుగాక. మీ అందరికీ పరమ తండ్రి సమాధానం సమృద్ధిగా అనుగ్రహించునుగాక. అనుదిన కృపలో భాగంగా ఈరోజు లేఖన భాగము పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 11వ వచనము. నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. అవును, మనల్ని ఈ లోకములో సాతాను ఏదో రకంగా మనుషులలో ప్రవేశించి మనతో వాదిస్తుంటుంది. మనల్ని మన యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని, మనల్ని కృంగజేయాలని, మనల్ని బలహీనపరచాలని అనేక మంది వ్యక్తుల ద్వారా వాదన తీసుకొచ్చి అనేక విధాలుగా మనల్ని నష్టపరచాలని చూస్తూ మనతో వాదించడానికి వస్తుంటుంది. కానీ మనల్ని మన యొక్క జీవితాలలో మనతో వాదించువారు మన ఎదుట ఉండకుండా వారు తిరిగి సిగ్గుపడి వారు విస్మయం పొందినట్లుగా పరమతని మనల్ని నిలబెట్టే నాథుడు. మనం ఆయన మీద ఆధారపడుతూ వస్తుంటున్నప్పుడు, ఆయన ఆశ్రయిస్తూ వస్తుంటున్నప్పుడు ఆయన వాగ్దానం చేస్తూ వచ్చాడు, నీకు విరుద్ధంగా రూపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లింపచేయను అన్నాడు. కాబట్టి పరమతండ్రి మనలో ఉండగా, మనతో ఉండగా, కాబట్టి ఆయన మన జీవితాలలో ఆయన మనకు అధిపతిగా ఉండగా మనతో ఎవరైతే వాదిస్తుంటారో డైరెక్ట్ ఆయనతో వాదిస్తున్నట్టు సుమా. కాబట్టి ఆయన తన కనుగుడ్డు ముట్టిన వారితో సమానమని ఎంచుకుంటాడు. మనల్ని ముట్టినవారు ఆయన తన కనుగుడ్డు ముట్టిన వారితో సమానంగా ఎంచుకుంటాడు. కాబట్టి పరమతండ్రి వాగ్దానములు మన పక్షమున ఆయన నెరవేర్చేవాడై ఉన్నాడు. కాబట్టి పరమతండ్రి సన్నిధానంలో మనము ఆయనకి ఇష్టమైన జీవితం జీవిస్తూ వస్తున్నప్పుడు మనతో వాదించు వారందరూ కూడా ఇక కనబడకుండా వారు సిగ్గుపడి వారు తలదించుకొని వారు వెళ్ళిపోయే స్థితి ఒక దినం రాబోతుంది సుమా. దాని కొరకు మనం నిరీక్షించాలి, దాని కొరకు మనం కనిపెట్టుకోవాలి, దాని కొరకు మనం సహించుకోవాలి. కాబట్టి ఎవరైతే మనతో వాదిస్తుంటారో మనం ప్రతివాదం పెట్టుకోక వారిని పరమతండ్రి చేతులకు అప్పగించాలి. పరమతండ్రి చూసుకుంటాడని వారిని పరమతండ్రి చేతుల్లో పెడితే, పరమతండ్రికి అప్పగిస్తే పరమతండ్రి వారిని ఏం చేస్తారంటే మనల్ని ఆయన ఉన్నత స్థలంలో నిలబెట్టి మన వాదన్ని గొప్ప చేస్తాడు. మన వాదన్ని అది ఒక శ్రేష్టమైన స్థితిలో ఉందని అనేకులు తెలుసుకున్నట్లు వారికి గ్రహింపునిస్తాడు. కాబట్టి మన వాదన నిజమైనదని పరమతండ్రి అనేకులకు తెలియపరుస్తాడు. కాబట్టి మనం వాదించుకోకుండా మన మీద వాదించే వారిని పరమతండ్రి చేతిలో పెట్టి పరమతండ్రికి అప్పగిస్తే పరమతండ్రి మన పక్షంలో ఉండి మనకు మేలు చేస్తాడు. కాబట్టి ఈ దినాలలో అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు ఆయన ఆత్మ ధైర్యమునిచ్చి మనం నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోవా మెస్సియానికి స్తోత్రము తండ్రి. నీతో వాదించువారు ఇక ఎన్నడూ కనబడగుందురుగా కన్నావు నాయన. కాబట్టి తండ్రి అయ్యా, మాతో వాదిస్తున్న వారిని మీరు చూసుకుంటారని ఆయనకి స్తోత్రములు. కాబట్టి తండ్రి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి అటు విధంగా మనం నిలబెట్టేవాడు మీరే తండ్రి, నీకు స్తోత్రములు. అసలు విన్న వాక్యం మా హృదయాల్లో ఫలింపజేసి మాకు ధైర్యం నుంచి నడిపించమని ప్రార్థిస్తూ మారక్షకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన యెహోవా కృప, మన విమోచకుడిని యెహోవా మెస్సియా యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము నిరంతరం మనకు తోడుగా ఉండి మనం నడిపించును గాక. ఆమేన్.